నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కాంబోట్లపాలెం, గుంపర్రు, ఇలపకుర్రు గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. గుజరాత్లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీని పరిశీలించిన బృందం. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈ నెల 24 నుండి భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ సాంఘిక నాటికోత్సవాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో 3 గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో 3 గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టారు. యలమంచిలి మండలం కాంబోట్లపాలెం, గుంపర్రు, ఇలపకుర్రు గ్రామాల్లో 3.17 కోట్లతో చేపట్టనున్న పంట కాలువల వెంబడి గ్రావెల్ రహదారులు, జల జీవన్ మిషన్ పథకంలో తాగునీటి సరఫరా పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ, గతంలో జల జీవన్ మిషన్ నిధులు కేంద్రం ఇస్తే ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని ధ్వజమెత్తారు. పేదలకు, మహిళలకు ఇంటింటికి ఇచ్చేటువంటి నీళ్లకు సంబంధించిన సొమ్మును కూడా దారి మళ్లించిన జగన్ రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా అని ఆయన నిలదీశారు. యలమంచిలి మండలం 3,01,70,000 రూపాయల పనులకి ఈవేళ శంకుస్థాపన. నిన్న మొన్న అవతల మొన్న అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి వారము కూడా కోట్ల రూపాయలు ఈవేళ మన నియోజకవర్గంలో శంకుస్థాపన కార్యక్రమాలు పనుల్ని ప్రారంభిస్తున్నాము అని అంటే ఈ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత పెద్ద ఎత్తున తప్పించి చిత్తశుద్ధితో పనిచేసి నిధులు సమీకరించి పనులు చేస్తున్నామో ఇదే ఒక ఉదాహరణ. అందులో భాగంగానే ఈరోజు మీరు చూశారు, ఏదైతే కాంబోట్లపాలెంకి సంబంధించి మరి 13,80,000 రూపాయలతోటి జలజీవన్ మిషన్ నుంచి వాళ్ళకి ఇంటింటికి కుళాయికి సంబంధించి, అదేవిధంగా గుంపర్లో ఇంటికి కుళాయి నిమిత్తం 55 లక్షల రూపాయలు, అదేవిధంగా గుంపర్రు లంకపాలెంలో 29,60,000 రూపాయలు ఇంటింటి కుళాయి నిమిత్తం, అదే గుంపర్రు సుంకరపాలెంలో 13,70,000 రూపాయలు ఇంటింటికి కుళాయి నిమిత్తం, అదే ఇలపకుర్రు గ్రామంలో ఇలపకుర్రులో ఇప్పుడే మనం చూసాం 1,10,00,000 రూపాయలు ఇక్కడ ఇలపకుర్రు గ్రామానికి సంబంధించి మరి ఈ యొక్క జలజీవన్ మిషన్లో, అదేవిధంగా ఇదే ఇలపకుర్రు కుమ్మరపాలెం కూడా 29,60,000 రూపాయలు. అంటే ఒక జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈవేళ కాంబోట్లపాలెం, గుంపర్రు, ఇలపకుర్రు 3 చిన్న గ్రామాలకి అక్షరాల 2,51,70,000 రూపాయలు. ఈవేళ నిధులు లేకపోయినా కూడా ఈరోజు మరి దగ్గర 80 కోట్ల రూపాయల జలజీవన్ మిషన్ ద్వారా మన పాలకొల్లు నియోజకవర్గానికి తీసుకొచ్చాం. అందులో యలమంచిలి మండలంలో ఇవాళ 30 కోట్ల రూపాయలు ఒక్క యలమంచిలి మండలానికి ఆర్డబ్ల్యూఎస్లో మరి జలజీవన్ మిషన్ ద్వారా తీసుకొచ్చి ఈవేళ 3 గ్రామాలకి 3 కోట్ల రూపాయలు ఈవేళ మనం పనులు చేస్తూ ఉన్నాం. గతంలో జలజీవన్ మిషన్ నిధులు కేంద్రం ఇస్తే ఆ కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని దారి మళ్లించాడు.
పేదలకి మహిళలకి ఇంటింటికి ఇచ్చేటువంటి నీళ్లకు సంబంధించినటువంటి సొమ్ములను కూడా దారి మళ్లించినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? మహిళలను మోసం చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? మళ్ళీ వేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆయన ఒప్పించి మెప్పించి అయిపోయినటువంటి జలజీవన మిషన్ని మళ్ళీ 2027 వరకు కూడా దాన్ని పొడిగించి ఈవేళ నిధులన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారని అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే ఈ యొక్క జలజీవన మిషన్ నిధులు ఈవేళ సాకారం అయ్యే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాతకి మంచి రోడ్లు వేయాలి. ఎందుకంటే పొలాలు పోవాలంటే మోకాళ్ళ లోతు బురదలో మరి ఒక బండి వెళ్ళట్లేదు, ట్రాక్టర్ వెళ్ళట్లేదు, మోటార్ సైకిల్ లేదు, సైకిల్ లేదు. అందుకే ఈవేళ ప్రతి పొలానికి ప్రతి రైతుకి కూడా ఈవేళ గ్రావెల్ రోడ్లు వేయాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున దగ్గర 100 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఈరోజు ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు తెచ్చి ఈవేళ రోడ్లు కానీ స్ట్రక్చర్స్ కానీ నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి నేను అడుగుతున్న 5 సంవత్సరాల్లో ఒక్క రైతును కూడా పట్టించుకోనటువంటి గత ప్రభుత్వానికి 5 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళీ ఈరోజు మీ గ్రామాలలోకి వచ్చి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా అని అడుగుతూ ఉన్నా. జాతి వేళ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, అది కూడా నిధులు లేనిటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇచ్చినటువంటి పాపానికి రాష్ట్రాన్ని అంతా కూడా తుడిచిపెట్టేసి గిల్లి చిల్లి గవ కూడా అక్కడ లేకుండా చేసేసి మొత్తం గీకేసిపోయాడు. మంత్రి నారాయణ అధికారుల బృందం పర్యటన గుజరాత్లో 2వ రోజు కొనసాగుతుంది. మంత్రి నారాయణ అధికారుల బృందం పర్యటన గుజరాత్లో 2వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8:30 అహ్మదాబాద్ శివారు గాన్పూర్లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను మంత్రి బృందం సందర్శించింది. తర్వాత అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంను పరిశీలించింది. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీ పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు కట్టడాలు, ప్రాంతాల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. కూటమి ప్రజాప్రతినిధులు రోజుకో పర్యటనలు చేసి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని దుయ్యబడ్డారు. చంద్రబాబు కూడా ఎయిర్పోర్టు విషయంలో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నమ్మడానికి మేమైనా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? నువ్వు ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టాలనుకుంటున్నావు చెప్పు, ఏంటి అవసరమో చెప్పు. ఓకే, కడతానన్నావు. మన సొంత బొమ్మాలన్నా ఇప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడుతున్న మాటలు ఈ పలాసాలు అంటారు. నిన్నటికి నిన్న అంటాడు గోవాలా చేస్తానని. గోవా అన్నటువంటి ప్రాంతం ఏర్పాటై నేటికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచి దానికి ఒక చరిత్ర ఉంది. మళ్ళీ భారతదేశంలో 2వ గోవాని మనం చూడలేకపోయాం. ఎవడికి అమాయకుల్ని చేయాలనుకుంటున్నారు, ఎవడికి మోసం చేయాలనుకుంటున్నారు? అని గోవా చేస్తా. మీకు దమ్ముంటే, మీకు శక్తి ఉంటే కేంద్ర మంత్రిగా గాని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా గాని మీరేం చెప్పారు? ఏప్రిల్ 1923వ సంవత్సరాన జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాల నాటి కళ భావనపాడు పోర్ట్, దానికి 15,000 ఎకరాలు భూమి ఉంటేనే అది నిర్మించగలమని చెప్పిన మీరు అలా కాదు 1260 ఎకరాల్లో కూడా పోర్టు నిర్మాణం చేస్తామని జగనన్న ఏప్రిల్ 19న శంకుస్థాపన చేస్తే ఏడాదిలోగే షిప్పు తెస్తామని చెప్పి షిప్పు తీసుకొచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానికి.
అంతేకాదు 80% మేము పూర్తి చేసాం. దమ్ముంటే చెప్పండి, ఆ పోర్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు జాతికి అంకితం చేస్తారు? మీకు దమ్ముందా? ఎంతసేపు కాంట్రాక్ట్లా, లంచాలా, దోపిడీలా? ఇదేనా పని? మరి పోర్ట్ నిర్మాణానికి మీరేం ఆలోచిస్తున్నారు? పోర్టు నిర్మాణం పూర్తి చేయండి అయ్యా అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాము అంటారు. ఏంటిది కామెడీ? మేము అడిగాము ఎయిర్పోర్ట్, నువ్వేంటి చేసేది? జగనన్న ఇచ్చినటువంటి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ వల్ల ఎయిర్పోర్ట్లు వాటంతట అవే వస్తాయి, స్టార్ హోటల్స్ వస్తాయి. విశాఖపట్నం లాగా ముంబై నగరంలో ఈ టెక్కలు మారుతుంది. దానికి శ్రీకారం చుట్టింది జగనన్న. మీరు చేసేదేంటబ్బా? మీరు వదిలిపెట్టేదేంటి? రైతులకు నడ్డి విరగొడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా సమాధానం చెప్పు. సీజ్ ద షిప్ అని చెప్పి ఆ దోపిడీ చేసిన ధాన్యం బియ్యం గురించి, ఆ పీడిఎస్ రైస్ గురించి ఇంతవరకు సమాధానం చెప్పరు. దానివల్ల ఆ కష్టాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆగిపోవటం వల్ల సన్న బియ్యాల అమ్మకం కాక నష్టపోతున్నటువంటి రైతులకు సమాధానం చెప్పు. ఒక ఎకరా కూడా నీరందించలేని దుస్థితి మీది. మీరేమో ఎయిర్పోర్ట్లు కడతాం, ఇష్టానుసారం ప్రజలకు మోసం చేసి లింగాల వలసలో ప్రాథమిక ఆసుపత్రి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడితే ఓపెన్ చేస్తావు. మీకున్న అర్హత ఏంటి? తెచ్చింది ఎవరు? ఓపెన్ చేస్తున్నది ఎవరు? ప్రారంభోత్సవం చేయండి, తప్పే లేదు. కానీ మేము తెచ్చామన్నది మర్చిపోకండి. మేము తెచ్చామన్నది ప్రజలకు తెలుసు. పోర్టు మేము తీసుకొచ్చాం. మీరు వెళ్ళి పోర్టు దగ్గర బటన్ నొక్కుతారు, మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తారు. ఏ రైట్ ఉంది మీకు? వంటకాల్లో కూడా ఈ సన్న రకాలను వాడతారు. అసలు విలువైనటువంటివిగా ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. మరి ఇటుకి ధర ఎందుకు లేదు? ప్రజలు చూస్తే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సన్న రకాలకి ధర లేదు. ధర లేక రైతన్న ఈ రోజు గగ్గోలు పెడుతున్నాడు ప్రతి కళ్ళంలో కూడా. నేను అన్న మాటలు వాస్తవాల్లో కాదు పరిశీలించమని కోరుతున్నాను. ప్రతి కళ్ళానికి వెళ్ళండి. నేను ఎలా అయితే వెళ్ళి చూశానో, అధికారులకి అవకాశం లేదు, వెళ్ళినా డబ్బులు లేవు, లిమిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసినారు. ధాన్యం అంతా కొనుగోలు చేశామన్నారు. అసలు నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ పవన్ కళ్యాణే దీనికి ప్రధాన కారకుడు అని అన్నాను. దానికి కారణం ఏంటంటే ఆలోచన లేని విధానంతో, కనీసం అవగాహన లేకుండా సీజ్ ద షిప్ అన్నావు కాకినాడలో. నువ్వు సీజ్ ద షిప్ అన్నటువంటి మాట నాకు తెలిసి మాటలతో, చేతగాని మాటలతో సంవత్సరం కాలం గడిపేశారు. ఉన్నో 5 బడ్జెట్లు. వీళ్ళకు ఉన్న అవకాశమే కూటమి ప్రభుత్వానికి 5 బడ్జెట్లు. 5 బడ్జెట్లు 2 బడ్జెట్లు ఫినిష్ పూర్తయిపోయినాయి. ఇక 3 బడ్జెట్లు ఉన్నాయి. ఈ 2 బడ్జెట్లలో కూడా సూపర్ 6 పథకాల గురించి ఎక్కడ ఎత్తలా. ఉన్న మిగతా 3 బడ్జెట్లలో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ సంవత్సరం ఏదైతే అవుతుందో అది మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అవుతుంది. ఉన్న 2 బడ్జెట్లు. ఈ నెల 24, 25, 26, 27 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ 18వ జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24, 25, 26, 27 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ 18వ జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలను నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, కార్యదర్శి మంతెన రామకుమార్ రాజు, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 24న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి జాతీయ స్థాయి నాటక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. 27న ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషజ్ రాజు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ నెల 24న సినీ నటులు రచయిత మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, నటీమణి మణిబాలకు పెనుబోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారం, సినీ నటులు రావు రమేష్కు ఆత్మీయ చైతన్య పురస్కారం, 27న రంగస్థల నటులు బాలాజీ నాయక్కు మైనంపాటి రంగనాయకులో రంగస్థల చైతన్య పురస్కారం, చవాకుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, సినీ దర్శకులు వివేక్ ఆత్రేయకు ఆత్మీయ సత్కారం జరుగుతాయని తెలిపారు. శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు విచ్చేస్తున్నారు. ఆనాటి సభ మన జిల్లా కలెక్టరు
నాగరాణి గారి దీపారాధనతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ రోజు 2 నాటికలు జరుగుతాయి. 2-3 తేదీల్లో 2-3 రోజుల్లో 3 నాటికలు తప్పని జరుగుతాయి. ఆ రోజు మీటింగ్ ఉండదు. 7 గంటలకల్లా నాటిక ప్రారంభమవుతుంది. ఇక ఆఖరి రోజు ఆదివారం నాడు సభ ఉంటుంది. ఆ సభలో మన మంత్రివర్యులు సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు, అలాగే మన శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారు, పాలకొల్లు ఎమ్మెల్యే వనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మంత్రి రాంబాబు గారు, వీరందరూ వస్తారు. ఆ రోజును కూడా డాక్టర్ పి కృష్ణరాజు గారు కార్డియాలజీ గుండె వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ పి కృష్ణరాజు గారికి ఆ రోజు సన్మానం చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి ఆనంద కన్వెన్షన్ హాల్లో వారితోటి ప్రజలకి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా గుండె వైద్యానికి సంబంధించి, గుండె వ్యాధికి సంబంధించినటువంటి అనుమానాలు, సందేహాలు ఏవైనా ఉంటే అవి వారిని అక్కడ అడిగి నివృత్తి చేసుకోవచ్చు, సందేహ నివృత్తి చేసుకోవచ్చు. వారు చక్కటి పరిష్కార మార్గాల్ని వారు ఆ రోజు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇలాగే మనం ప్రతి సంవత్సరం 4 పురస్కారాలని ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ NVV సత్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ తదితర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మెగా DSC హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకుని 16,347 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు సంతోషంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్, TNSF జిల్లా అధ్యక్షులు తిరుమలేష్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మెగా DSC హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకుని 16,347 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు సంతోషంగా ఉన్నారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్, TNSF జిల్లా అధ్యక్షులు తిరుమలేష్లు పేర్కొన్నారు. కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో DSC అభ్యర్థులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి మెగా DSC పేరుతో దగా చేశాడని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు 80% ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు పుట్టినరోజు కానుకగా DSC నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మెగా DSC ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, మెగా DSC ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. మెగా DSC ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి థ్యాంక్ యూ సీఎం సార్, 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 థ్యాంక్ యూ సీఎం సార్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా DSC నోటిఫికేషన్ ని విడుదల చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా DSC పైన చేస్తాను అని మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టు టెట్ నిర్వహించడమే కాకుండా ఆయన పుట్టినరోజు సందర్భంగా 16,347 ఉద్యోగాలకు, టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. DSC అభ్యర్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు.
గతంలో చూస్తే నిరుద్యోగులందరినీ కూడా చీడ పురుగులు చూసినట్టు చూశారు జగన్ గవర్నమెంట్ లో. కానీ ఈ రోజు నిరుద్యోగులకు ఏదైతే చెప్పిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రణాళికాబద్ధంగా డిఎస్సి నోటిఫికేషన్ అన్ని కూడా విడుదల చేశారు. నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో పాలాభిషేకాలు కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చాలా శుభదినంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అదే విధంగా యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు తన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజు నిరుద్యోగ యువతకు, అదే విధంగా ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేసుకునే దానికోసం నోటిఫికేషన్ డిఎస్సి జారీ చేస్తానని చెప్పారో ఇచ్చిన మాట ప్రకారమే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ పైన తొలి సంతకంతోనే ఆయన పరిపాలన ప్రారంభించారు. ఈ రోజు చూసుకుంటే ఆ సంతకంకే పరిమితం కాకుండా నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేసి ఈ రోజు వేలాది మంది నిరుద్యోగ యువతుల్లో ఈ రోజు చిరునవ్వులు నింపారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతుల పక్షాన, విద్యార్థి లోకం పక్షాన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో, సంక్షేమ కార్యక్రమాలతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజానికానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం ఏదైతే గత 5 సంవత్సరములు ఉపాధ్యాయ పోస్టులను నిర్వీర్యం చేసిందో వాటికి చెంపపెట్టుగానే ఇచ్చినటువంటి ఫలితాలు అనేవి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ రోజు నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉన్నారు. ఇప్పుడే చూస్తున్నట్లయితే మన కోటిరెడ్డి సర్కిల్లో వందలాది మంది యువత ఈ రోజు పాలాభిషేకం చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పెదపేటలో సెంట్ ఫాల్స్ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో నూతన కమ్యూనిటీ హాల్ రైట్ రెవరెండ్ బి ఆనంద్ కుమార్ సోమవారం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పెదపేటలో సెంట్ పాల్స్ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో నూతన కమ్యూనిటీ హాల్ రైట్ రెవరెండ్ బి ఆనంద్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రియేక దేవుని నామం పేరిట కమిటీ హాల్ ప్రారంభించుకోవడం దేవుని యొక్క అనధికాల సంకల్పమని అన్నారు. ఉండి పెద్దపేట సంఘస్థులు ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. కుటుంబం పరంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ కమిటీ హాల్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య, ఉప సర్పంచ్ కళ్యాణ్ వర్మ, మాజీ సర్పంచ్లు ముదునూరు విజయ్, రూత్ కళ, డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయి లచ్చిరాజు, ప్యారిస్ పాస్టర్ మానుకొండ ప్రసన్న, సెక్రటరీ చిట్టూరి రత్నరాజు, సంఘ పెద్దలు, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులు ఆయా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ కమ్యూనిటీ హాల్ మరి అందరూ కూడా ఒకరినొకరు పురుకొల్పుకొని చాలా సుందరంగా మరి నిర్మించుకుని ఈ దినం త్రియేక దేవుని నామం పేరట ఈ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దేవుని యొక్క అనాదికాల సంకల్పం. మరి ఉండి పెదపేట మరి చక్కటి విద్యావంతులు ఉన్న సంఘం ఇది. ఒక విధంగా చెప్పాలంటే సైంటిస్టులు ఈ సంఘస్థులే వివిధ హోదాల్లో మరి వారు పని చేయడం, దేవుడు ఎంతగానో ఈ సంఘాన్ని మరి ఆశీర్వదించున్నాడు. మరి దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ఎందుకొరకంటే మీరు ఒక మంచి మందిరాన్ని నిర్మించుకున్నారు, ఆ మందిరములో మీరు ఆరాధనలు నిర్వహించుకుంటున్నారు. అయితే ఏవైనా సమాజపరంగా, కుటుంబ పరంగా కార్యక్రమాలు జరిగించుకోవాలంటే మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే మీ మందిరం క్రింద సెల్లార్ లేదు. కొన్ని సంఘాలు క్రిందే సెల్లార్ ఏర్పాటు చేసుకుని పైన దేవాలయాలు నిర్మించుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఏదైనా కుటుంబ పరంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మరి ఆ రీతిగా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. అయితే మరి సంఘం దేవాలయం మరి వారు నిర్మించుకోవడం, తదుపరి కార్యక్రమాల నిర్వహణ కొరకు ఈ కమ్యూనిటీ. ప్రముఖ తెలుగు సంగీత రియాలిటీ షో పాడుతా తీయగా కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయని సునీత,
గీత రచయిత చంద్రబోసులపై గాయని ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ తెలుగు సంగీత రియాలిటీ షో పాడుతా తీయగా కార్యక్రమం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయని సునీత, గీత రచయిత చంద్రబాబులపై గాయని ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, పక్షపాతం, అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జీవనోపాధి కోసం పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడతానని చెప్పినప్పుడు దానిని ఎత్తి చూపుతూ న్యాయ నిర్ణేతలు తనను కించపరిచారని ఆమె వాపోయారు. అంతేకాకుండా సెట్లో తనను బాడీ షేపింగ్కు గురి చేశారని, తన శరీరాకృతిపై వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా బాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఈ రకమైన అనుభవం ఎదురవడం దురదృష్టకరమని ప్రవస్తి పేర్కొన్నారు. ఒక థాట్తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను, కానీ అంతా ఆపోజిట్ జరిగింది. సో మొన్న 3rd షెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12లో నన్ను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమని, కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో ఫస్ట్ సునీత గారు, అఫ్ కోర్స్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు, కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎందుకు ఇలా డిడ్ సంథింగ్ హ్యాపెన్ బియాండ్ ది స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను, బికాస్ నాకు అప్పుడు తెలీదు. నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ ఎ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ, లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగ ప్రతి నోట్ గాని భావం గాని అసలు వదలకుండా పాడుతా అని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారు నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇన్ ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఆయన చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమే వాజ్ అ మేల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చెయ్యలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్ లో. కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనల్లీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి, బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను. ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసిస్తారు. అయినే కాదు, అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి నేను అంతా బయట పెట్టాను. సో దాని వల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు, సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు, నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారని ఇలా అన్నారు. సో
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు నియోజకవర్గంలో 3.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కాంబోట్లపాలెం, గుంపర్రు, ఇలపకుర్రు గ్రామాల్లో పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. గుజరాత్లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీని పరిశీలించిన బృందం. కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఈ నెల 24 నుండి భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ సాంఘిక నాటికోత్సవాలు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.